జీవితమే నేర్పిస్తుంది మనకి. ఆ జీవితం నేర్పించినప్పుడు వెంటనే ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ అని పెట్టి వాల్ పోస్టర్లు పేపర్లు పెద్ద పెద్ద తీసుకొచ్చి ఇంకుతో రాసి మొత్తం కాలేజీ నుండి అతికించాం. మాకు కొద్దిమంది టీచర్లు ప్రొఫెసర్లు కూడా హెల్ప్ చేశారు ఆ రోజుల్లో. మేము అది వేసిన తర్వాత ఎవరికైనా అమ్మాయిలకి ర్యాగింగ్ చేస్తే వెంటనే వెళ్ళి ర్యాగింగ్ చేయకుండా ఆపేది మేము. ఇంకా అమ్మాయిలు నా క్లాస్మేట్స్ చాలామంది ఉన్నారు. ర్యాగింగ్ ఎవరన్నా మీకు చేస్తే కాసిం ఈజ్ మై బ్రదర్ అని చెప్పండి అని చెప్పేవాడిని నేను. అట్లా వాళ్ళు చాలా సందర్భాల్లో కాసిం మై బ్రదర్ అని చెప్పి తప్పించుకున్నారు ర్యాగింగ్ నుంచి. అట్లా కాలేజీలో నాకంటూ ఒక అస్తిత్వాన్ని నేను రూపొందించుకున్నా. అనివార్యంగా విద్యార్థి రాజకీయాల్లోకి వెళ్ళవలసి వచ్చింది. ఘర్షణలు, ఒకరి మీద ఒకరు దాడులు, నా మీద దాడి చేసి నన్ను చంపాలని ప్రయత్నం చేసి ఇనుపరాళ్లతో కొట్టి తలబగుల కొట్టారు. ఈ తల మీద 17 కుట్లు పడ్డాయి నాకు. చచ్చిపోయాడని వదిలేసిపోయారు. ఎవరు సార్? ఒక విద్యార్థి సంఘం, ప్రత్యేకమైన భావజాలం కలిగిన, ఈ దేశానికి సంబంధించి జాతీయ భావజాలం కలిగిన విద్యార్థి సంఘం వాళ్ళు నా వీణ దాడి చేసి చంపాలని కొట్టి వెళ్ళిపోయారు. ఏంటి కారణం? కారణం ఏమిటంటే నేను పనిచేస్తున్న రాజకీయాలు, అంబేద్కర్ జయంతులు, నిజాం కాలేజీలో మొట్టమొదటిసారి అంబేద్కర్ ఫోటోని ప్రిన్సిపాల్ రూమ్లో పెట్టించాను నేను. మా క్లాస్మేట్స్ అందరం కలిసి ప్రిన్సిపాల్ రూమ్లోకి అప్పటి వరకు అంబేద్కర్ బొమ్మ రాలే, గాంధీ బొమ్మ మాత్రమే ఉన్నది. అంబేద్కర్ బొమ్మ పెట్టించాము అక్కడ. సో అంబేద్కర్ గురించి మాట్లాడడం, జయంతి జరపడం, ర్యాగింగ్కు వ్యతిరేకంగా ఉండటం, వాళ్ళు చేస్తున్న అరాచకాలను ప్రశ్నించటం, ఇవన్నీ కూడా నచ్చలేదు. ఐడియాలజికల్ వార్ ఇది. కనుక ఈ ఐడియాలజికల్ వార్లో నన్ను వాళ్ళు తుదముట్టిద్దాం అనుకున్నారు. సరే, అయినా కూడా నేను బ్రతికి బయటపడ్డాను. సో ఇట్లాంటి జీవితం నుంచి నేను వచ్చాను. వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఉండే అనేక అసమానతలు పోవాలని కోరుకున్నాను. అట్లాంటి పోరాటంలో భాగమయ్యాను. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అని సంఘం పెట్టాను. ఈ కేసీఆర్ వీళ్ళందరూ తెలంగాణ గురించి మాట్లాడక ముందే 1998లోనే తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అని ఒక సంఘం ఏర్పాటు చేసుకున్నాం మేము. తెలంగాణ జనసభ ఉండేది. బెల్లి లలిత అక్క మేమందరం కలిసి పనిచేసాం. సుధాకరు, సుదర్శను వీళ్ళ మేమందరం కలిసి పనిచేసాం. సో అట్లా మెల్లగా దళిత రాజకీయాల నుంచి తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చాను. తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చిన రోజుల్లో ఆ రోజు నయీం ఉండేవాడు భువనగిరిలో. మమ్మల్ని చంపేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నయీం. మీరు ఆ సంఘంలో పనిచేస్తే చంపేస్తామని. ఎందుకనంటే ఆయన తెలంగాణ అనేది ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడికి తెలంగాణ ఇష్టం లేదు. ఆనాటి పోలీస్ ఆఫీసర్లకు తెలంగాణ ఇష్టం లేదు. కనుక తెలంగాణ కోసం పనిచేసే వాళ్ళు బెల్లి లలితను చంపేశారు, మారోజు వీరన్నను చంపేశారు, గద్దర్ మీద కాల్పులు జరిపారు, తర్వాత నా మీద అటాక్ చేశారు. ఇట్లా ఒక వరుస క్రమంలో జరిగింది. నయీంకు చంద్రబాబుకు ఏం సంబంధం? వాళ్ళిద్దరికి ఏం సంబంధం అంటే పోలీస్ ఆఫీసర్లకి నయీంకి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, భూముల సెటిల్మెంట్లు ఉన్నాయి. తర్వాత ఈ రాష్ట్రంలో న్యాయం అడిగేటటువంటి పౌరహక్కుల సంఘం వాళ్ళని, విప్లవ రచయితల సంఘం వాళ్ళని, మహిళా సంఘం వాళ్ళని, ప్రగతిశీలవాదుల్ని, న్యాయం వైపు నిలబడే వాళ్ళని చట్ట విరుద్ధంగా బెదిరించడము, దాడులు చేయటము, చంపటము అనేది నయీం ద్వారా చేయించారు. నయీం కూడా మావోయిస్ట్ పార్టీలో పనిచేశాడని చెప్తారు. నయీం మావోయిస్టు పార్టీలో, పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశాడు. పనిచేసి బయటకు వచ్చాడు. జైలు అరెస్ట్ అయ్యాడు. కేఎస్ వ్యాసు ఐపీఎస్ ఆఫీసర్ను చంపిన కేసులో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడే నయీముని ఆనాడు చంద్రబాబు నాయుడు, ఎలిమినేటి మాధవ్ రెడ్డి ఇద్దరు కలిసి నయీమును అనుకూలంగా మార్చుకున్నారు. తమకు అనుకూలంగా మార్చుకొని నువ్వు మాకు అనుకూలంగా పనిచేస్తే నీకు అన్ని సౌకర్యాలు నీకు ఇస్తాము అని తమకు అనుకూలంగా మార్చుకొని, మరి అనుకూలంగా మార్చుకున్న తర్వాత వాళ్ళు చేయాలనుకున్న పనులు ఏమిటి అంటే, చట్టవిరుద్ధంగా చేయాల్సిన పనులు ఏమిటి అంటే, పురుషోత్తమును చంపడం. పౌరహక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పురుషోత్తమును చంపేశారు. గానకోకిల బెల్లి లలితను చంపేశారు. తర్వాత కనకాచార్యని చంపేశారు. ఇట్లా ఒక్కొక్కరిని టార్గెట్ చేసి చంపుకుంటూ వచ్చారు. అది నయీం చంపాడు. నయీము నన్ను టార్గెట్ చేశాడు. ఈ 2004లోనే కనకాచార్యని, 2005లో కనకాచార్యని చంపాడు. ఆ సమయంలోనే మా పేర్లు ప్రకటిస్తూ, నా పేరు, నా భార్య పేరు ప్రకటిస్తూ మిమ్మల్ని కూడా చంపేస్తామని చెప్పేసి పేపర్లో ఇచ్చాడు. ఇట్లాంటి ఒక ఆందోళనకరమైన జీవితం నుంచి వచ్చాను నేను. అసలుకు నేను ఉద్యోగంలోకి వస్తానా, 2004 నాకు రీసెర్చ్ వర్క్ అయిపోయింది, ఎంఏ అయిపోయింది, ఎంఫిల్ అయిపోయింది. నేను ఉద్యోగం చేస్తానని అనుకోలేదు. ఎప్పుడు చంపేస్తారో తెలియదు, ఎక్కడ పోతామో తెలియదు, అసలు మనం ఉంటామో లేదో తెలియదు సార్. ఓకే సార్, అనే సిచ్యువేషన్. వీటన్నిటి గురించి తర్వాత చర్చిద్దాం. మీది ప్రేమ వివాహం కదా, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. సినిమాలో ఉన్నట్టు ఏమన్నా ఫైటింగ్లు, ఇన్సిడెంట్స్, ఏమన్నా చేజింగ్లు అలాంటివి ఏమన్నా ఉన్నాయా?
అట్లాంటివి ఏం లేవండి. నా సహచరి, జీవిత సహచరి స్నేహలత, మేము ఇద్దరం యూనివర్సిటీలో చదువుకునే రోజుల్లో మేమిద్దరం ఒకటే సంఘంలో పనిచేసాం. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అనే సంఘంలో పనిచేసాం. నేను రాష్ట్ర కన్వీనర్గా ఉంటే ఆమె సిటీ కన్వీనర్గా ఉన్నది. ఆ క్రమంలో ఆమె లా కాలేజీలో చదువుతూ ఉండేది. కనుక ఇద్దరం ఒకే సంఘంలో పనిచేస్తున్నాం. ఒకే రకమైన ఆలోచన విధానం ఉన్నది. ఇద్దరం సమాజం మారాలనుకుంటున్నాం. ఈ సమాజం మార్పు కోసం జరిగే పోరాటంలో ఒకే భావంతో పనిచేయాలనుకుంటున్నాం. కనుక మేమిద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. అంతకు మించి ఇందులో సినిమా లాంటి నేరేషన్ ఏమీ లేదు. ఎందుకంటే సార్ ఈ రోజు కూడా సొంతం అక్కను తన తమ్ముడు నరికి చంపాడు నడి రోడ్డు పైన, కులాంతర వివాహం చేసుకున్నాను. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటే, ఆ సమయంలో మీరు అనుభవించిన సంఘర్షణ, వేదన ఎటువంటిది అనే విషయంలో. అయితే ఆమె కుటుంబం కూడా ఉద్యమ కుటుంబం, విప్లవ రాజకీయాలు నమ్ముకున్నటువంటి కుటుంబం కనుక ఆ కుటుంబం నుంచి నాకు ఎలాంటి సమస్య లేదు. ఓకే. మా అమ్మ నాయన నుంచి కూడా నాకు ఎలాంటి సమస్య లేదు. మా అమ్మ నాయన దగ్గరికి వెళ్ళి నేను పలానా అమ్మాయిని పెళ్లి చేసుకుంటుంటే వెంటనే మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు, పెళ్లి చేసుకున్నాం. కనుక ఎలాంటి సమస్యలు లేవు. 23 ఏళ్ళు అయింది మా పెళ్ళి అయి, ప్రశాంతంగా జీవిస్తున్నాం, సమాజం కోసం ఆలోచిస్తున్నాం. ఓకే. ఎంతమంది సార్ పిల్లలు? ఎంతమంది? 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. ఏంటి సార్ పేర్లు ఏంటి? పాప పేరు జాబిలి, ఓకే. బాబు పేరు వసంత్. కవి కాబట్టి మీరు ఆ విధంగా పెట్టారు. అంటే ప్రాకృతికమైన పేర్లు పెట్టుకోవాలని మాకు ఒక ఆలోచన. ఎవరైనా ఓకే ఒక మతపరమైన పేర్లు, దేవుడికి సంబంధించిన పేర్లు ఇట్లాంటివి పెట్టుకుంటారు. మేమేంటంటే ప్రకృతిలో సంబంధించినటువంటి పేర్లు పెట్టుకోవాలనే ఒక ఆలోచన ఉండటం మూలంగా జాబిలి, చందమామ, వెన్నెల, చల్లనయింది కనుక ప్రశాంతంగా ప్రకృతిలో భాగమైన పేర్లను పెట్టుకున్నాం. అట్లా వసంతము అట్లా పెట్టుకున్నామండి. ప్రస్తుతం వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువ జరుగుతున్నాయి. అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతుందా, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందా అనే అంశాలు పక్కన పెడితే, ఈ ఎన్కౌంటర్లన్నింటినీ ఏ విధంగా చూడొచ్చు మనం? బూటకపు ఎన్కౌంటర్లు అని ఒకరు అంటున్నారు. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ను విషం పెట్టి చంపేస్తున్నారని అంటున్నారు. అసలు ఈ ఎన్కౌంటర్లను ఎలా చూడాలి మనం? అయితే భారతదేశంలో 1967లో నక్సలైట్ ఉద్యమం పుట్టింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లా నక్సల్బరీ అనే ఊరు. ఈ నక్సల్బరీ అనే ఊరు మాత్రమే కాదు, ఈ దేశానికి అదొక సర్వనామం. ఆ ఊరిలో పుట్టిన ఉద్యమం నుంచి ఇవాల్టి వరకు, అంటే 67 నుంచి ఇవాల్టి వరకు దాదాపుగా 50 ఏళ్ళు గడిచింది ఆ ఉద్యమం ప్రారంభమై. ఈ మొత్తం కాలంలో ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి. మొట్టమొదలు ఎమర్జెన్సీలో ఎన్కౌంటర్లు మొదలయ్యాయి. సూరపనేని జనార్దన్ అనే విద్యార్థి సంఘం నాయకుడిని ఆ రోజు ఎన్కౌంటర్ చేసి చంపేశారు. జంపాల ప్రసాద్ అనే మరో విద్యార్థి సంఘం నాయకుడిని ఎన్కౌంటర్ చేసి చంపేశారు. ఇట్లా రామ్ నర్సయ్య అని ఒక విప్లవోద్యమ నాయకుని ఎన్కౌంటర్ చేసి చంపారు. 75, 76, 77 ఈ 3 సంవత్సరాల్లో ఎన్కౌంటర్ అనే ఒక ప్రాసెస్ను మొదలుపెట్టారు. ఇది కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్లో రాష్ట్ర ప్రభుత్వాలు మొదలుపెట్టాయి. అక్కడి నుంచి ఇక్కడి వరకు, అంటే 77 నుంచి ఇప్పటి వరకు దాదాపు 48 సంవత్సరాల కాలంలో ఎన్కౌంటర్లన్నీ 99.9% బూటకపు ఎన్కౌంటర్లు. 9.9%. 1% ఎక్కడన్నా 0.5, 0.1% ఏమన్నా నిజంగా తారసపడినప్పుడు ఎన్కౌంటర్లు జరగవచ్చు. కనుక ఇవాళ ఎన్కౌంటర్ అంటే డిక్షనరీ మీనింగ్ ఏంటంటే బూటకపు ఎన్కౌంటరు అని. అట్లా సహజంగా అవతల ఒక 10 మంది ఉంటారు, యువతల ఒక 100 మంది ఉంటారు. అవతలి వాళ్ళ చేతులు ఆయుధాలు ఉంటాయి, యువతల వాళ్ళ చేతులు ఆయుధాలు ఉంటాయి. ఫైర్ అనే ఎక్స్చేంజ్ అవుతుంది. ఫైర్ ఎక్స్చేంజ్ అయినప్పుడు వాళ్ళు కాల్పులు జరిపి వీళ్ళు కాల్పులు జరిపినప్పుడు అవతల వైపు నుంచి 100 బుల్లెట్లు, ఇతరుల వైపు 1000 బుల్లెట్లు పోయినప్పుడు ఆ 100 బుల్లెట్లలో ఒక బుల్లెట్ అన్న ఇతరులు తలగాలి కదా. కానీ ఎన్నడూ తలిగిన దాఖలాలు మనకి పెద్దగా కనిపించవు. ఎప్పుడో 1% కనిపిస్తుంది. అందుకోసమే భారతదేశంలో ముఖ్యంగా తెలుగు నేల మీద ఎన్కౌంటర్ అంటే ప్రజలకు ఏమర్థమవుతుంది అంటే పట్టుకొని చంపారు అని అర్థం. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఎందుకు చంపుతున్నారు వీళ్ళని? నక్సలైట్ పార్టీలో పనిచేసే వాళ్ళని, మావోయిస్టు పార్టీలో పనిచేసే వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? ప్రభుత్వమే ఎందుకు చంపుతుంది?